సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో ఇంకో బైక్ అయితే తీసుకొచ్చాను. ఇవాళ వచ్చేసి ఈ బైక్ యొక్క హ్యాండ్స్ ఆన్ రివ్యూ అయితే చూద్దాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఈ బైక్ యొక్క వాక్ అరౌండ్ అయితే చూద్దాం. ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, ఎలా కనిపిస్తుంది, ఎక్కడ ఏమేమి ఉంటాయి, అండ్ అలాగే దీని రైడ్ రివ్యూ కూడా చూద్దాం అనమాట. రైడ్ చేసేటప్పుడు ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ 150cc కేటగిరీలో చూసుకున్నట్టయితే మనకి ఇండియాలో చాలా వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చేసి ఫస్ట్ వెహికల్ అనమాట, మనకు హైబ్రిడ్తో అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు యమహా FZS హైబ్రిడ్ అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే 150cc కేటగిరీలో మనకు మంచి పవర్ అండ్ అలాగే 120+ టాప్ స్పీడ్తో మనకు దాదాపు 60 km/లీటర్ మైలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. యమహా నుంచి ఇది ఒక కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. దీంట్లో ఏమేమి ఉన్నాయని అయితే చూద్దాము. అంతకన్నా ముందు బైక్ పేరు వచ్చేసి మనకు యమహా FZS హైబ్రిడ్ అనమాట. ఇది వచ్చేసి హైబ్రిడ్ మోటార్ సైకిల్. దీంట్లో వచ్చేసి మనకు ఫ్యూయల్తో కంబుషన్ ఇంజన్తో పాటు అలాగే ఒక స్మార్ట్ SMG అని చెప్పేసి స్మార్ట్ మోటార్ జనరేషన్ అనే టెక్నాలజీ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ అది దేనికి ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉన్నది, ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ ఫీచర్స్ ఏమున్నాయి, పవర్ అండ్ టార్క్ ఎలా ఉంది, అండ్ ఆన్ రోడ్ రైడ్ చేస్తుంటే మనకు ఫీలింగ్ ఎలా ఉంది, సిట్టింగ్ పోస్చర్ కానీ వీటి అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం అనమాట. అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే చూద్దాం అనమాట. యమహా FZS మనకు హైబ్రిడ్ వర్షన్ యొక్క సైడ్ వ్యూ అయితే కాస్త ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. మీకు అయితే కనిపిస్తుండొచ్చు. సైడ్లో చూసుకున్నట్టయితే ఒక మంచి మస్కులర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మనం కూర్చున్న తర్వాత ఆ లెగ్ పొజిషన్ ఎలా ఉంటుంది అండ్ మనకు ట్యాంక్ని గ్రిప్ చేయడానికి ఎలా ఉంటుందని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడదాము. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ఈ అల్లాయ్ వీల్స్ కానీ మామూలుగా ట్యాంక్ పైన గ్రాఫిక్స్ కానీ సయాన్ బ్లూ కలర్లో అయితే వస్తాయన్నమాట. మిగతాదంతా చూసుకున్నట్టయితే ఇదంతా మెటాలిక్ గ్రే కలర్లో అయితే వస్తుంది. అండ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇది కాస్త గ్లాసీ ఫినిష్తో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ట్యాంక్ మీద ఇక్కడ చూసుకున్నట్టయితే యమహా లోగో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే యమహా FZS అని అయితే మనకు ఇక్కడ బ్రాండింగ్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 3D ప్రింటెడ్ లోగో అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్లో ఇచ్చారు. ఇది కూడా మనకు బ్లాక్ కలర్లో ఇచ్చారనమాట ట్యాంక్ ష్రౌడ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్యాంక్లోనే మనకు ఇండికేటర్ అయితే వస్తుందన్నమాట ఇన్సర్ట్ చేసి. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ పొజిషన్లో అయితే ఉంటుంది. కింద చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 149cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంజన్ లేఅవుట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. అండ్ పవర్ అండ్ టార్క్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో పవర్ వచ్చేసి మనకు 12.2 bhp అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ టార్క్ చూసుకున్నట్టయితే అరౌండ్ 14 Nm టార్క్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకు హైబ్రిడ్ అంటే మామూలుగా SMG టెక్నాలజీ అయితే వస్తుందన్నమాట. SMG అంటే మనకు స్మార్ట్ మోటార్ జనరేటర్ అని చెప్పేసి ఆ టెక్నాలజీ అయితే కనిపిస్తుంది. అది అటు సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట. దాన్ని కూడా చూపిద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఫుట్ రెస్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి పీసు మనకు ఫుల్ అల్యూమినియంతో అయితే వస్తుంది అనమాట. మెటాలిక్ అండ్ అల్యూమినియం కలర్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బ్రేక్ పెడల్ ఉంది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి సైలెన్సర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని మీద వచ్చేసి ప్లాస్టిక్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ రేర్ రిమ్ కూడా చూసుకున్నట్టయితే మనకు సయాన్ బ్లూ కలర్లో అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి సింగిల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా సింగిల్ పిస్టన్ క్యాలిపర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి వైబ్రే నుంచి క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సింగిల్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ వెహికల్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సింగిల్ ఛానల్ ABSతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక సింగిల్ పీస్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రైడర్ కానీ మనకు పిలియన్ కానీ మంచి స్పేస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే వెనకాల చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ప్లాస్టిక్తో కూడిన మెటీరియల్తో కలిపిన మనకు గ్రాబ్ రైల్ అయితే వస్తుంది అనమాట. ఇది మంచి గ్రిప్ అయితే ఉంది. 360 degrees అంటే మామూలుగా అరౌండ్ 180 degree కవర్ చేసేలాగా అయితే ఉందన్నమాట. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చేసి మనకు LED ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రేర్ పిలియన్ కోసం ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పక్కనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి బ్రేక్ మాస్టర్ సిలిండర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు డ్యూయల్ డిస్క్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే సింగిల్ డిస్క్ అయితే వస్తుంది. 2 piston క్యాలిపర్ యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. అండ్ వెనకాల చూసుకున్నట్టయితే మనకు సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే వస్తుందన్నమాట. అది కూడా మనకి వైబ్రే నుంచి అయితే ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కలర్ స్కీమ్ చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. దీంట్లో 2 కలర్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి మనకి సయాన్ బ్లూ అండ్ మెటాలిక్ గ్రే కలర్. రెండో చూసుకున్నట్టయితే మనకు రేసింగ్ బ్లూ కలర్ అయితే వస్తుందన్నమాట. ఇది నార్మల్ FZతో కనుక కన్సిడర్ చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి 10,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. దీని హైబ్రిడ్ టెక్నాలజీ అండ్ ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి. దాని గురించి అయితే మనం ముందు మాట్లాడదాం అన్నమాట ఇదే వీడియోలో. ఇది వచ్చేసి మనకు సైడ్ ప్రొఫైల్ యొక్క లుక్. అండ్ ఫ్రంట్లో నుంచి అయితే చూసుకుందాం ఇప్పుడు.
సో ఫ్రంట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే కాస్త ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ డిఆర్ఎల్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఫుల్ ఎల్ఈడి లైటింగ్తో అయితే వస్తుంది అనమాట. సో లైట్ అయితే ఆన్ చేస్తాను. సో డిఆర్ఎల్స్ అయితే కాస్త ఇలా లైట్ అయితే అవుతాయి అనమాట. అండ్ అలాగే మనకు వచ్చేసి హై బీము లో బీము దీంట్లోనే అయితే వస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ట్యాంకులో ఈచ్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఈ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనకు ట్యాంక్లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఇంకో ఎక్స్ట్రా మనకు మామూలుగా పాసింగ్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. దీంతో ఏంటంటే మనం హజార్డ్ లైట్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 ఇండికేటర్స్ అయితే మనకు ఆన్ అవుతాయి. సో అవైతే ఆఫ్ చేద్దాము. ప్రజెంట్ ఇది కూడా ఆఫ్ చేద్దాము. అండ్ నెంబర్ ప్లేట్ మౌంటింగ్ వచ్చేసి ఇక్కడ పైన అయితే చూడడానికి ఉంటుంది. ఎఫ్జీ వచ్చేసి యూనిక్గా ఫస్ట్ నుంచి అయితే ఇక్కడ మనకు హెడ్ మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో హ్యాండిల్ బార్ చూసుకున్నట్టయితే మనకు సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఇస్తున్నారనమాట. ఫ్రంట్ వచ్చేసి బ్రేక్ లివర్, ఇక్కడ వచ్చేసి మాస్టర్ సిలిండర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్లచ్ లివర్ ఇటు సైడ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యమహా నుంచి యాక్సెసరీ కింద అయితే వస్తుందన్నమాట. ఈ బంపర్ వచ్చేసి మనకు షోరూంలో ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఈ మడ్గార్డ్ వచ్చేసి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఫ్రంట్ నుంచి లుక్ అయితే కాస్త ఇలాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు యమహా ఎంబ్లమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి విండ్ షీల్డ్ అయితే లేదు. ఎందుకంటే బీయింగ్ ఈ మామూలుగా నేకెడ్ మోటార్ సైకిల్ దీనికైతే విండ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. అండ్ ఫ్రంట్ నుంచి లుక్ కాస్త నేనైతే మీకు కూర్చొని చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫ్రంట్ నుంచి ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. సో హెల్మెట్ పెట్టుకుందాం. సో ఇలా అయితే కనిపిస్తుంది అనమాట చూడ్డానికి. అండ్ లుక్ ఎలా ఉందని చెప్పేసి కింద అయితే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు యమహా ఎఫ్జెడ్ఎస్ హైబ్రిడ్ యొక్క రేర్ స్టేషన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మంచి టేల్ హగ్గర్ అయితే ఇచ్చారనమాట. మనకు రేర్ టైర్ హగ్గర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకు మడ్ కానీ వాటర్ కానీ స్ప్లాష్ అవ్వకుండా చాలా కింది వరకు అయితే ఇచ్చారు. ఇది బాగా అనిపించింది నాకు. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే చేంజ్ చేశారనమాట. ఇంతకుముందు మనకు బల్బు టైప్లో వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఎల్ఈడి మనకు బ్రేక్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు నెంబర్ ప్లేట్ కోసం ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఒక బ్యూటిఫుల్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు 270 డిగ్రీ వరకు కవరేజ్ అయితే ఇస్తుంది. పిలియన్ పట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఎయిర్లో చూసుకున్నట్టయితే మనకు 140 సెషన్ టైర్ అయితే ఇస్తారనమాట. సో చాలా మంచి వైట్ టైర్ అయితే ఇస్తారు. అండ్ అలాగే సింగిల్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు సైలెన్సర్ అయితే కనిపిస్తున్నట్టు. సో ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ వ్యూ అనమాట. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ట్యాంక్స్ రౌడ్ మీద ఎఫ్జెడ్ఎస్ అనే సింబల్ అయితే కనిపిస్తుంది. గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ సయాన్ బ్లూ కలర్తో మనకు స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ట్యాంక్ అనమాట. ట్యాంక్ వచ్చేసి మనకు 13 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకు అరౌండ్ మనకు యూజర్ చెప్పిన ప్రకారం అయితే 60 మైలేజ్ ఇస్తుందని అయితే చెప్పాడు. నా వరకు అయితే 45 నుంచి 50 మైలేజ్ అయితే ఇది మనకి ఈజీగా ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక యమహా లోగో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి యమహా లోగో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది బ్లూ మెటాలిక్ కోర్ మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చాలా స్పేషియస్గా అయితే ఉంది. మామూలుగా రైడర్కి కానీ పిలియర్కి కానీ మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి చాలా హైట్ కూడా లేదు. మనకు రైడర్కి పిలియన్కు చూసుకున్నట్టయితే నామినల్ హైట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మామూలుగా పల్సర్ 150 కానీ యూనికాన్ కానీ సో అలా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ వచ్చేసి ఇది సెంటర్ స్టాండ్ యొక్క లివరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సైడ్ స్టాండ్ గేర్ లివర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇంజన్ మీద ఏదైతే ఈ సింబల్ ఉందో ఇది వచ్చేసి మనకు ఓన్లీ హైబ్రిడ్ వెహికల్లో అయితే వస్తుందన్నమాట. యమహా ఎఫ్జెడ్ కనుక గురించి మాట్లాడుకుంటే ఎఫ్జెడ్ ఎక్స్ కానీ మనకి ఎఫ్జెడ్ ఎస్ కానీ దీంట్లో ఈ సింబల్ ఉంది అంటే ఇది హైబ్రిడ్ మోటార్ సైకిల్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు ఎస్ఎంజీ టెక్నాలజీ అయితే వస్తుంది. ఎస్ఎంజీ అంటే మామూలుగా స్మార్ట్ మోటార్ జనరేటర్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. ఏందైతే మనకు స్టార్టర్ మోటార్ ఏదైతే ఉంటుందో అది మనకు స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టర్ మోటార్ గాను స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక జనరేటర్ గాను అయితే పనిచేస్తుంది అనమాట. దాంతో ఏంటంటే మనకి ఇంజిన్కి స్మాల్ ఎలక్ట్రికల్ అసిస్ట్ అయితే జనరేట్ అవుతుంది. మామూలుగా దీంట్లో బ్యాటరీ చూసుకున్నా కూడా మనకు నార్మల్ ఎఫ్జీతో కంపేర్ చేసుకుంటే కాస్త పెద్ద బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇంజన్ పవర్తో పాటు మనకి మోటార్ యొక్క పవర్ కూడా యాడ్ అయ్యి మనకు ఇన్షియల్లో ఒక మంచి పికప్ టైప్లో అయితే దొరుకుతుంది అనమాట. సో అది రన్ అయ్యేటప్పుడు ఇక్కడ స్క్రీన్లో చూసుకున్నట్టయితే అసిస్ట్ అని చెప్పేసి కూడా ఒక సింబల్ అయితే చూపిస్తుంది. సో అదనమాట. ఇది వచ్చేసి మనకు పూర్తిగా రైట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజన్ ఉంది. ఇంజన్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ ఇంజన్ వచ్చేసి మనకు 149cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుందన్నమాట. అండ్ పవర్ అండ్ టార్క్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి 12.2 bhp అండ్ అలాగే 14 Nm టార్క్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకు 50+ మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. అది కూడా 120+ టాప్ స్పీడ్తో 50+ మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీన్ని రైడ్ చేసి కూడా చూద్దాం. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం. ఎలక్ట్రానిక్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. బ్రేకింగ్లో చూసుకున్నట్టయితే సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. అండ్
హ్యాండిల్ బారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి టాగల్ స్విచెస్ అయితే ఇచ్చారనమాట. మనకు అక్కడ మీటర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకున్నట్టయితే మల్టిపుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో దాన్ని టాగిల్ చేయడానికి ఇక్కడ టాగల్ స్విచెస్ అయితే ఇచ్చారనమాట. సో మంచి మెనూ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 4.3 ఇంచ్ TFT స్క్రీన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీంట్లో చాలా వరకు డేటా అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు బేసిక్ ప్రివ్యూ అనమాట. ఫస్ట్ మోటార్ సైకిల్ తీసుకున్నప్పుడు దీంట్లో వచ్చేసి 2 థీమ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ థీమ్ అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ క్లాక్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది టాకోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు గేర్ షిఫ్ట్ ఇండికేటర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రిప్ 1 యావరేజ్ ఫ్యూయల్ ఇండికేటర్. ఇక్కడ చూసుకున్నట్టయితే స్పీడ్ అయితే ఇస్తారు. ఇక్కడ TCS యొక్క సింబల్ ఇచ్చారనమాట, ట్రాక్షన్ కంట్రోల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యూయల్ గేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనం ఇక్కడ కింద టాగిల్ బటన్స్ కనుక వాడితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు యావరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ అయింది అదైతే కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రిప్ టైం అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓడో అయితే వస్తుంది. అండ్ అలాగే ట్రిప్ 1. అండ్ నెక్స్ట్ పైకి కనుక ప్రెస్ చేసినట్టయితే ఇక్కడైతే చేంజ్ అవుతుంది. ట్రిప్ 2 అయితే వచ్చింది 6580. అండ్ ట్రిప్ ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ. అండ్ ఇది చూసుకుంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూసుకున్నట్టయితే మనకు 59.9 ఆల్మోస్ట్ ఆల్ 60 మైలేజ్ అయితే ఇది చూపిస్తుంది ప్రజెంట్. అండ్ ఇది యావరేజ్ స్పీడ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టాప్లో వచ్చేసి ఇక్కడ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ ఇండికేటర్, అటు సైడ్ చూసుకున్నట్టయితే రైట్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ వెహికల్ కనుక మనము స్టార్ట్ చేసుకొని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి హై బీమ్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ఆటో టర్న్ ఆఫ్ అన్నమాట. ఇక్కడ ఏదైతే స్విచ్ ఉందో సో ఈ స్విచ్తో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. అదైతే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి న్యూట్రల్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని కింద వచ్చేసి మనకు స్క్రీన్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అసిస్ట్ అని చూపిస్తుంది కదా, ఆ అసిస్ట్ వచ్చేసి మనకు మోటార్ యొక్క అసిస్ట్ పవర్ అయితే ఉంది అని చెప్పడానికి అయితే అక్కడ అసిస్ట్ సింబల్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఆటో టర్న్ ఆఫ్ ఆన్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మీరు ట్రాఫిక్లో న్యూట్రల్లో చాలాసేపు ఆన్ ఉంటారో ఆటోమేటిక్గా వెహికల్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. తర్వాత మీరు సడన్గా క్లచ్ పట్టుకున్నారంటే మీకు మళ్ళీ మీ వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏదైతే మనకు హీరోలో IBS అని చెప్పేసి టెక్నాలజీ వస్తుందో సేమ్ ఆ టైప్ టెక్నాలజీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి న్యూట్రల్ ల్యాంపు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఈ లైట్ సెన్సార్ అనమాట. ఇప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లోజ్ చేస్తే చూడండి డిమ్ అయిపోతుంది. అండ్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి లైట్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు IR సెన్సార్ టైపు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, ABS అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇవి 2 సింబల్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో ఎలక్ట్రానిక్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు మొబైల్తో కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇప్పుడు వాల్యూము ప్లస్ మైనస్ చేసుకోవచ్చు, ప్లే అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ టాగిల్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నావిగేషన్లోకి అయితే వెళ్దాము. నావిగేషన్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనము టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. మనం ఫోన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అంటే మామూలుగా కనెక్ట్ చేసుకుంటే దాంతోపాటు మనం ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే చేసుకోవచ్చు నావిగేషన్లోకి వెళ్తే. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫోన్ కాల్ నుంచి కానీ మెసేజ్ నుంచి కానీ అలర్ట్స్ అయితే చూపిస్తాయి. ఇది ఒక ఫీచర్ అనమాట. నెక్స్ట్ వెదర్లో చూసుకున్నట్టయితే మనం ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వెదర్ మామూలుగా రెయిన్ మూమెంట్ కానీ టెంపరేచర్ కానీ విండ్ స్పీడ్ కానీ ఇవన్నీ అయితే చూపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనం ఆఫ్ కానీ ఆన్ కానీ అయితే చేసుకోవచ్చు అనమాట. స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే వస్తుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ షిఫ్ట్ ఇండికేటర్ అయితే వస్తుంది అనమాట. మామూలుగా మీరు ఆ షిఫ్ట్ చేయాల్సిన RPM అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. RPMకి రాగానే మనకు స్క్రీన్ అనేది ఫ్లాష్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ షిఫ్ట్ ఇండికేటర్ కూడా మనం ఫ్లాష్ని ఆన్ చేసి పెట్టుకోవాలా లేకపోతే ఆఫ్ చేసి పెట్టుకోవాలా అనే ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఫ్లాష్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి రెవ్ లిమిట్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఏ లిమిట్కి వచ్చిన తర్వాత మనకు స్క్రీన్ ఫ్లాష్ అయ్యేది అనేది అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 6750 RPM దగ్గర అయితే సెట్ చేసి ఉంది. సో నేను దాన్ని చేంజ్ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. థీమ్ వచ్చేసి మనకు థీమ్ 1లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇంతకుముందు వచ్చిన స్క్రీన్ అయితే కనిపిస్తుంది. అదే థీమ్ 2లోకి వెళ్తే థీమ్ 2 అయితే మీకు చూపిస్తాను. సో ఇలాంటి థీమ్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక మామూలుగా మీరు డ్రాగ్ రేస్ అలాంటి టైప్లో చేసుకున్నప్పుడు మనకు మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ మెనూ మళ్ళీ అయితే చేంజ్ చేద్దాము. సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాము. సో థీమ్ సెలెక్ట్ తర్వాత డిస్ప్లే సెట్టింగ్ అయితే వచ్చిందనమాట. దీంట్లో వచ్చేసి డే మోడ్ నైట్ మోడ్ అయితే ఉంటుంది. నైట్ మోడ్ ఎనేబుల్ చేస్తే మొత్తం బ్లాక్ అయితే వస్తుంది అనమాట. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ట్రాక్షన్ కంట్రోల్, షిఫ్ట్ ఇండికేటర్, థీమ్ వచ్చేసి ఇంతకుముందు మనం డే మోడ్ అయితే పెట్టేద్దాం మళ్ళీ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆటో సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే మామూలుగా మనం హోమ్కి వచ్చేసిన తర్వాత ఈ సెన్సార్ కనుక నైట్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా నైట్ మోడ్లోకి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి డే మోడ్లో అయితే దీన్ని పెట్టేద్దాం.
అండ్ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రైట్నెస్ సెట్టింగ్ అయితే వస్తుంది. అండ్ క్లాక్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూనిట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు జనరల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ డిస్టెన్స్ని మనం కిలోమీటర్స్ పర్ అవరా లేదంటే మైల్స్ పర్ అవరా అది కూడా మనం ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యూయల్ ఎకానమీ కూడా ఇక్కడ వచ్చేసి మనకు కిలోమీటర్ పర్ లీటర్ కావాలా లేకపోతే లీటర్ పర్ 100 కిలోమీటర్స్ అట్లా కావాలని చెప్పేసి కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వెహికల్ యొక్క టెంపరేచర్ అయితే చూపిస్తుంది. ఇది కూడా మనకు యూనిట్స్ మనకు ఫారెన్ సెల్సియస్లో కావాలా లేదా ఫారెన్ హీట్లో కావాలా అది కూడా మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ మ్యూజిక్ కంట్రోలు, నావిగేషను, నోటిఫికేషను, వెదరు ఇవన్నీ అయితే మీరు చూసినవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్లోకి అయితే వద్దామన్నమాట. సో కాస్త ఇలాగైతే కనిపిస్తుంది. అండ్ రైడ్ చేసి కూడా దీని రివ్యూ అయితే చూద్దాం ఒకసారి.